కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. ఎవడ్రా పొద్దున్నే? ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. విజయ్, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. సూర్యుడు ఉదయించుకున్న ముందే మనం లేవాలి, అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. ఏంట్రా పొద్దున్నే నాకు ఈ కొటేషన్స్? ఏదో విషయం చెప్పాలన్నావు, చెప్పరా బాబు. టెంపుల్లో ఒక అమ్మాయిని చూశాను రా, దేవతలాగుందిరా. అందరూ హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందక్క. అవునక్క, నాకు కూడా చాలా నచ్చిందక్క. అందుకే తీసుకొచ్చానే మిమ్మల్ని నేను. ఇక్కడ మనం ఏం మొక్కుకున్నా దేవుడు మన కోరికలు తీర్చేస్తాడే. అవునా అక్క? అవునా అక్క? అవునే. నువ్వందకపోతే వృధాయి జన్మ. ఏంటిడు నన్నే చూస్తున్నాడు? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే. కూర్చుందాం అక్క, కాళ్ళు లాగుతున్నాయి. సరేనే. అప్పటి నుండి నిన్నే చూస్తున్నాడు అక్క. వాడు నిన్నే చూస్తున్నాడు. నేను వెళ్ళి కొట్టేసి వస్తా అక్క, నాకు కోపం వస్తుంది. ఏ వద్దు, ఆగే కూర్చో. హే క్యూట్ బేబీ. నీ ప్రాబ్లం ఏంట్రా? నథింగ్ బేబీ. అబ్బా హా, ఏంటి పాపా కొట్టావు? మా అక్కకి ఎందుకు లేనేస్తున్నావు? ఏంటి చెయ్యొద్దా మీ అక్కని? చంపుతా చేస్తే. రియల్లీ? ఏంటి వీడు రివర్స్ లో తిరుగుతున్నాడు? వీడు రివర్స్ అనుకుంటానే. అలా అనకండే. అబ్బో. దేవుడా, నా లవ్ సక్సెస్ అయిపోయింది. దేవుడా, నా లవ్ సక్సెస్ అయిపోయింది. చూసావా ఎంత అందంగా ఉందో? అవునరా, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. అరే దేవుడు నన్ను ఇన్నాళ్ళకు కరుణించాడ్రా. అరే ఆ అమ్మాయిని చూడగానే పడిపోయినాను రా. ఆ అమ్మాయిరా నా లైఫ్ పార్ట్నర్, నేను ఫిక్స్. సరే గాని ఇంతకీ ప్రపోజ్ చేసావా? సరే రా, లోపలికి రా, కూర్చొని మాట్లాడతాం. ఏంట్రా నువ్వు అనేది? చూసింది ఈరోజు, ఎలా చెప్పమంటావు రా ఐ లవ్ యూ? తన మనసు తెలుసుకోవాలి, తను ఎక్కడుంటుందో తెలుసుకోవాలి, తన పేరు తెలుసుకోవాలిరా. తన మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోవాలి, తన మనసు గెలుచుకోవాలి. అప్పుడు కాదురా ఐ లవ్ యూ చెప్పాల్సింది. మీ నాన్న మా నాన్న టైం కాదు ఇది. 2024. అమ్మాయిని చూసామా, రెస్పాండ్ అయిందా, వెంటనే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పామా, అంతే. నువ్వు చెప్పినట్టు అమ్మాయి వెనక తిరిగావనుకో, ఎవడో ఒకడికి పడిపోద్ది. అరే విజయ్, నువ్వు అలా అన్నకురా. ఆల్రెడీ లవ్లో పడిపోయినారా. టెంపుల్లో నన్ను చూసి నవ్విందిరా. తన స్మైల్, తన ఐస్ సో బ్యూటిఫుల్ రా. టెంపుల్ నుంచి వెళ్తూ వెళ్తూ వెనకకి తిరిగి చిన్న స్మైల్తో ఒక లుక్ ఇచ్చిందిరా. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను.
ఐ లవ్ యూ మై ఏంజల్. సారీ మామ, ఎగ్జామ్మెంట్ లో కింద పడేసిన, ఏమనుకోకు. పడేసి సారీ అంటావేరా బాడకవు. ఆల్ ద బెస్ట్ రా మామ. అరే మామ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆ అమ్మాయిని లవ్ లో పడేయాలి. మన ఇద్దరం కలిసి రేపటి నుంచి ఆ అమ్మాయిని ఫాలో ఆ అవుదాం. అమ్మాయిని ఫాలో అవ్వాల్సింది నువ్వు, నేను కాదు. ఫ్రెండ్ లేకుండా లవ్ సక్సెస్ అవ్వదు. కొన్ని లక్షల లవ్ స్టోరీలు సక్సెస్ అవ్వడానికి కారణం ఫ్రెండేరా మా బలం. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నా లవ్ని ఎలాగైనా గెలిపించాలరా. రేపటి నుంచి మనం ఆ అమ్మాయిని ఫాలో కావాలరా. ఓకే డన్. ఓకే డన్. కళ్ళలోకి కన్నీరు రాగానే ఇక్కడే రా, ఆపు. ఏంట్రా అమ్మాయి ఇంకా రావడం లేదు? అరే వస్తుంది, ఉండ్రా. ఇదేరా అమ్మాయి ఇల్లు. ఎన్నో సులున్నాయిలే గుండె లోతుల్లో, అన్నీ పనిచేసుకుందామంటే కళ్ళ ముందు లేదా. చిని చిని కల్లే అందం, ముదు ముదు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరిపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడు సూపర్ నాక. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సిస్టర్. బాయ్ అక్క. బాయ్. ఏముందరా అమ్మాయి? ఏంట్రా అమ్మాయి ఇంకా రాలేదు? రే అదేరా నా పిల్ల. ఏంటి నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? ఆ ఎలా ఉందిరా? యు ఆర్ సో లక్కీరా. రే మామ, అమ్మాయి వెళ్ళిపోతుందా, వెళ్ళి అరే, మాట్లాడరా. నాకు భయం వేస్తుంది మామ. ఏం కాదురా, వెళ్ళి మాట్లాడరా. అరే ప్లీజ్ రా మామ, నాకు భయం వేస్తుందిరా. వావ్, పొటాటో బాగుందే. ఏ ఆలుగడ్డ నాకు నచ్చదే. పోనీ ఇది బెండకాయ నాకు అస్సలు నచ్చదే. ఏ పొటాటో వద్దు, గిటాటో వద్దు. హే మరి ఏం తింటావు? బీట్రూట్ కేజీ ఎంత? కేజీ 50 రూపాయలు. 20 రూపాయలకి ఇవ్వచ్చుగా. వెళ్ళి వెళ్ళవమ్మా, దొరికింది మంచి బేరమే. క్యారెట్ బాగుంది, ఇంకో 2 క్యారెట్లు కొట్టేస్తే బాగుంది. ఏంటి అలా తింటున్నావు? ఏ అన్ని మనకు మావులేనే. సర్లే పాండే పోదాం. సరే పదండి. అరే ఇంతమంది జనం మధ్యలో దేవతలాగా కనిపిస్తుందంటే తను ఎంత స్పెషల్ రా. సరే కానీ ఈ రోజు అయినా ఐ లవ్ యూ చెప్తావా లేదారా? మనం ఈ రోజుకి 5 రోజులు అవుతుంది వాళ్ళు వెంటపడి. ఈరోజు పక్కా చెప్తాను రా. సరే చెప్పురా. దేవుడా, ఈరోజు ఎలాగైనా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేలాగా ధైర్యం ఇయ్యు దేవుడా. రే అమ్మాయికి చెప్పరా, వెళ్ళరా చెప్పరా. చెప్తా, ఆగరా. రే వెళ్ళి చెప్పరా. సిగ్గేస్తుంది నాకు. ఏంటే తెగ చూసేస్తున్నాడు, బాగున్నాడా? ఏమో, నేను అప్పటి నుండి ఫాలో చేస్తుండు. ఆ విషయం మాకు కూడా తెలుసులే, నీకు నచ్చాడో లేదో చెప్పు. రే వెళ్ళి చెప్పరా. ఇదే లాస్ట్ డే, మళ్ళీ ఇంకా నీతో నేను రాను. అరే చెప్తారా, ఆగరా బాబు. అరే అరే ఏంట్రా ఇలా బుక్ చేసావు? చెప్పరా. రే చెప్పు బే. అరే అమ్మా, నాకేమో నోట్లోకి వెళ్ళి మాట రాదు. ఇప్పుడు ఎలా చెప్పాలి ఐ లవ్ యూ? అంకుల్, ఈ బెండకాయలు ఎంత? ఏ వచ్చాడే, నీకోసమే మాట్లాడనీకి అనుకుంటా. ఏ హా హా. చెప్పాలనుకుంటున్నా చెప్పు, పర్లేదు. మీ పేరేంటి? నా పేరు ధీరజ. మీ పేరు చాలా బాగుంది. మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి రోజు ఎందుకు నమ్మట అలా తిరుగుతున్నావు? పని పాట ఏం లేదా? చాలా ఇంపార్టెంట్ పనే ఉంది రేపు. ఓకే బాయ్. నడ్రా పోదాం. రే చెప్పావా? చెప్పలేదురా, అడిగాను. ఏమడిగావురా? పేరు అడిగా. ధీరజ ప్రవీణ్ బాగుంది కదరా? రే నిన్న ఐ లవ్ యూ చెప్పమంటే ఏం చెప్పావురా? జై తన పేరు చెప్పింది, నాతో మాట్లాడిందిరా. అంటే నా లవ్ 50% సక్సెస్ అయిపోయిందిరా. రేపు ఐ లవ్ యూ చెప్పకపోతే నా పేరు ప్రవీణే కాదురా. సరేరా, అయితే వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకో. ఇస్తుందంట ఆరా. ఇచ్చిందంటే నీ లవ్ సక్సెస్ అయినట్టే. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏంటి పర్లేదు చెప్పు. కొంచెం మీరు ఏమనుకోనంటే మీ నంబర్ ఇస్తారా? సరే ఇస్తా, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. రేయ్
నెంబర్ ఇచ్చింది కదరా, హాయ్ అని పెట్రా. అరెగుచ్చే గులాబీలాగా నా గుండెలోతునే తాకినవే. అరే ఇంకా రిప్లై ఇయ్యట్లేదేంట్రా? అసలు SMS చూసిందారా? లేదురా, మరి అలా రిప్లై ఇస్తుందిరా? ఆన్లైన్లోనే ఉందిరా. అయినా చూడట్లే ఏంటి? నువ్వు టెన్షన్ పడకరా, చూస్తుంది. రేయ్ ఏంట్రా నువ్వు? అరే మామా, లవ్వురా లవ్వురా. అరే మామా, రిప్లై వచ్చింది. అమ్మా చంపేసావు కదరా. అరే మామా, మెసేజ్ చంపేసావు వచ్చింది. కదరా. అరే సారీ మామా. నీ తొక్కలో SMS ఒకటి. రేయ్ రేపు కలుద్దామని చెప్పు. అరే ఈ రోజే నంబర్ ఇచ్చింది, అప్పుడే కలుద్దాం అంటున్నావు, బాగుండదురా. నీకెంత చెప్పినా అర్థం కాదురా. ఇది మన అమ్మా నాన్న జనరేషన్ కాదురా. ఎంత ఫాస్ట్ గా చెప్తే అంత మంచిదిరా. SMS చేయరా రేపు కలుద్దామని. నీకు విషయం చెప్పాలి. నువ్వు ఓకే అంటే కలుద్దామని మెసేజ్ పెట్టరా. అరే విజయ్, 20 మెసేజెస్ వచ్చినాయిరా. అవునా? నిజమా? అరే అవునరా, చూడరా. అవునరా, చెప్పాను కదరా గర్ల్స్ చాలా ఫాస్ట్ ఉన్నారని. నువ్వే స్లో ఉన్నావు. 5 seconds లో 20 మెసేజెసా? ఏం పెట్టిందో చూడరా ఒకసారి. ఏం చేస్తున్నావు? మీ అక్క పేరేం పేరు? మీ చెల్లె పేరేం పేరు? మీ అమ్మ పేరేం పేరు? మీ అయ్య పేరేం పేరు? రేపు కలుద్దాం, నీతో మాట్లాడాలి అని మెసేజ్ పెట్టరా. అరే మామ, ఎక్కడ కలుద్దామని పెట్టిందిరా మెసేజ్? చెప్పాను కదరా నీ టెన్షన్ కాకపోతే. అరే విజయ్, రేపు ఏం జరుగుతుందో అని భయం వేస్తుందిరా. ఎందుకురా భయం? ఏమవుతుంది? రేపు నువ్వు ధీరజకి ప్రపోజ్ చేస్తావు. ధీరజ నీకు ఐ లవ్ యూ అని చెప్తుంది. దగ్గరగా వెళ్తారు, ప్రపోజ్ చేస్తావు. ఒకరికి ఒకళ్ళు దగ్గరగా వస్తారు, హగ్ చేసుకుంటారు. నేను దూరంగా వెనక్కి వెళ్తాను. అప్పుడు ఇంకా అప్పుడు నేనేం చేయాలరా? ఏ చిలిపి, ఏం తెలియనట్టు. ఒక అమ్మాయి లవ్ చేసిందంటే ఏమైనా చేస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. వాళ్ళ లవ్ ముందు మన లవ్ నథింగ్ రా. అసలు వస్తుందే నీకోసం. అసలు ఒక అమ్మాయి ఇంత దూరం వస్తుందంటే లవ్ ఇష్టం ఉండే కదరా వస్తుంది. ఒక అమ్మాయి లవ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు వస్తుంది అసలు? రేయ్ ఈ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోతుంది, నాకు నైట్ పార్టీ ఇవ్వాలి. అరే చూడరా ఎంత అందంగా ఉందో. అవునరా, షీ సో బ్యూటిఫుల్. యువర్ సో లక్కీ రా. ఏంటి అలా చూస్తున్నారు? సారీలు అంత బాగున్నానా? చాలా బాగున్నావు. థ్యాంక్స్. అవును, ఏదో చెప్పాలి, మాట్లాడేయాలన్నారు, చెప్పండి. అరే చెప్పాలా వద్దా? చెప్పరా చెప్పరా. ఏంట్రా చూస్తున్నావు? చెప్పు. రేయ్ పోరా, రేయ్ పోరా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాకపోవచ్చు. రేయ్ చెప్పు బే. ఐ లవ్ యూ ధీరజ. ఐ లవ్ యూ ధీరజ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ లవ్ మీ ధీరజ. నువ్వు లేకుండా ఊహించుకోలేను. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ లవ్ మీ. ఐ లవ్ యూ సో మచ్. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ
లవ్ యూ విజయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేను. ప్లీజ్ లవ్ మీ. ధీరజ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా, అర్థం అవుతుందా? ఐ లవ్ యూ. విజయ్ ఏంట్రా ఇది? నువ్వేం టెన్షన్ పడకు, నేను మాట్లాడతా. చూడు ధీరజ, నిన్ను లవ్ చేసింది నేను కాదు, ప్రవీణ్. నువ్వంటే వాడికి చాలా చాలా ఇష్టం, ఇచ్చి ప్రేమ వాడికి నువ్వంటే. అయినా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావేంటి? నువ్వు లవ్ చేసింది ప్రవీణ్ని కదా. వెలుతురు ఉన్నప్పుడేగా నీ వెనుకనే ఉంటది నీడ, ఉంటానని రాత్రిరైనని. నేను లవ్ చేసింది నిన్ను, ప్రవీణ్ని కాదు. హాయ్ చెప్పావు, బాయ్ చెప్పావు, వాడిని ఎప్పుడు చూసినా నవ్వేదానివి. ఆఖరికి ఆ రోజు సంతలో నెంబర్ కూడా ఇచ్చావు కదా, పేరు కూడా చెప్పావు. ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అంటున్నావేంటి? లవ్ అంటే జోక్గా ఉందా? నేను నవ్వింది ప్రవీణ్ చూసి కాదు, నిన్ను చూసి. నేను హాయ్ చెప్పింది ప్రవీణ్కి కాదు, నీకు. ఆ రోజు సంతలో నెంబర్ ఇచ్చింది కూడా ప్రవీణ్కి కాదు, నీకు. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. ఆ రోజు నువ్వు నెంబర్ ఇచ్చింది ప్రవీణ్కి కదా. అయ్యా బాబు, ఆ రోజు నెంబర్ తీసుకురానికి నీ ఫ్రెండ్ని పంపించా అనుకున్నా. చూడు విజయ్, నేను నిన్ను లవ్ చేస్తున్నా. ధీరజ, నువ్వు లవ్ చేసింది నన్ను కాదు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను ఎవరిని లవ్ చేశానో నాకు తెలీదా? అయినా లవ్ని ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారా చెప్పు. అసలు విజయ్ని ఎప్పుడు లవ్ చేసావు? ఫస్ట్ టైం చూసిన రోజే లవ్లో పడిపోయా. ఆ రోజు మా ఇంటికి వచ్చారు కదా, ఆ రోజు నుంచే విజయ్ని లవ్ చేస్తున్నా. ఆ రోజు ప్రవీణ్ నిన్ను టెంపుల్లో చూశాడు కదా, ఆ రోజు నుంచే లవ్ చేస్తున్నాడు ప్రవీణ్. హాయ్ చెప్పావంట, వాడిని చూసి ఫుల్ రెస్పాండ్ అయ్యావంట. అప్పటి నుంచే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. ఆ దేవుడు నిన్ను వాడికి పరిచయం చేశాడని వాడి ఫీలింగ్. నువ్వంటే వాడికి ప్రాణం. ప్లీజ్ లవ్ చేయి ప్రవీణ్ని. టెంపుల్లో ప్రవీణ్ చూశాను, నవ్వాను, హాయ్ కూడా చెప్పాను, కానీ లవ్ చేయలేదు. నిన్ను నేను ప్రాణంగా లవ్ చేస్తున్నాను. ప్లీజ్ లవ్ మీ. ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను నిన్ను లవ్ చేయలేను, లవ్ చేయను కూడా. ఏంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను నిన్ను తప్ప ఎవరిని లవ్ చేయను. నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా. ఏంట్రా దీనికి చెప్తే అర్థం కావట్లేదు? నువ్వైనా చెప్పరా నీ లవ్ గురించి. ఏంట్రా ఫ్రెండ్ని మోసం చేస్తావా? ఏంట్రా నువ్వు అనేది? అరే, అనవసరంగా నిన్ను నా వెనకాల తీసుకొచ్చాను రా. లేకపోతే అప్పుడే నన్ను ధీరజ లవ్ చేసేదిరా. నా దేవతను నాకు కాకుండా చేసావురా, నమ్మక ద్రోహి. అరే ప్రవీణ్, అరే ప్రవీణ్, ఆగరా. అది కాదురా ప్రవీణ్, చెప్పేది వినరా. నీకు 10 days టైం ఇస్తున్నా. నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా? లవ్ చేస్తావా లేదా చెప్పు. నీకేమన్నా పిచ్చా? నీకు చెప్తే అర్థం కాదా? నీ వల్ల నా ఫ్రెండ్ దూరం అయిపోయాడు, వాడిని మోసం చేయలేను. నువ్వు నన్ను లవ్ చేయవు కదా, నువ్వు నన్ను లవ్ చేయవు కదా, నువ్వు నన్ను లవ్ చేయవు కదా, లవ్ చేయవు కదా. అబ్బా. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ధీరజా, ధీరజా లెగు. ధీరజా.